రైట్. అయితే ఈ సంఘటనలో నుంచి యేసయ్య యొక్క గుణం ఏంటో, యేసయ్య తాలూకా విషయం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యేసయ్య ప్రియమైనటువంటి వారులరా ఎవ్వరినీ కూడా చేదరించుకునే దేవుడైనా కాదు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఎవరు అని అంటే ఒక ప్రధాని. అయినా సరే ఆయన పట్ల యేసుప్రభు వారు కనికరపడ్డాడు. నీ కొడుకు బాగుపడతాడులేవయ్యా, వెళ్ళిపోవయ్యా అని అన్నాడు. అయితే జాగ్రత్తగా ఆలకించండి. యేసుప్రభు వారు ఎలా బాగు చేశాడు తన కొడుకుని? ఆ యొక్క ప్రధాని కొడుకుని మందు ఇచ్చాడా ఏమండి? లేకపోతే ఏమైనా ట్యాబ్లెట్లు ఇచ్చాడా? మా దగ్గరికి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడకి ఒక రకమైన రోగం ఉంది. అయితే ఆవిడ వచ్చి ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ వీధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను కానీ ఏదో మందిస్తారు అనుకున్నాను, ఇదేటీనా బుర్రమే చేయి పెట్టి ప్రార్థన చేసి పంపించాడని అంటుంది. ఏమంటుంది? అప్పుడు అంటే ఆ మాటలు అందరికి, ఊరోళ్ళందరికీ, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పుకుంటుంది. ఆ మాట అలాగలాగా మా దగ్గర కూడా వచ్చింది. అప్పుడు మేము అన్నాం, మేమేమైనా మందులు మోకులు అమ్ముకున్నోళ్ళమా? మందులు మోకులు గట్రా మా దగ్గర లేవమ్మా, మేము ప్రార్థన మాత్రమే చేస్తాము. విశ్వాసం ఉంటే బాగుపడతావు, నమ్మకం లేకపోతే ఇక్కడ కార్యము జరగదు. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, యేసుప్రభు వారి దగ్గరికి ప్రధాని వచ్చాడు. ఆయన ఏమన్నాడు అని అంటే, నా కొడుకు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, ఒకసారి వచ్చి నా కొడుకును బ్రతికించవా అని అన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? వెళ్ళిపో, నీ కొడుకు బాగుపడిపోయాడు. దీన్ని బట్టి యేసయ్య గురించి నీకేమర్థమవుతుందనంటే, యేసయ్య నోటి మాటతో కూడా బాగు చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటకి శక్తి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. దేనికి ఉంది శక్తి? ఆయన మాటకి శక్తి ఉంది ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవునికి స్తోత్రం. మనం పాట పాడుతూ ఉంటాం. ఏ పాట? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తుంది నేను మాట? నశించిపోతున్న వారిని బ్రతికిస్తుంది, బంధించబడినటువంటి వారికి విడుదలనిస్తుంది. అంత కెపాసిటీ ఉంది యేసయ్య మాటకు. దేవునికి స్తోత్రం. ఒకవేళ చూడండి, యేసయ్య ఇక్కడ ఉంటే ఎంత ప్రభావం ఉంటుందో, ఎంత శక్తి ఇక్కడ ఉంటుందో, ఎటువంటి కార్యాలు ఇక్కడ జరుగుతాయో, అదే విధముగా ఆయన మాట ఉన్న చోట కూడా అంతే శక్తి, అంతే ప్రభావం ప్రియమైనటువంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత శక్తి కలిగినది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటతో ఏమండి సముద్రాన్ని నిమ్మలపరిచాడు. యేసయ్య ఒకసారి యేసుప్రభు వారి శిష్యులందరూ కూడా కలిసి యేసుప్రభు వారిని హడావుడిగా ఒక చిన్న పడవలోనికి ఎక్కించుకొని ఏమండి సముద్రంలోకి తీసుకొని వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు ఆ యొక్క పడవలో అడుగు భాగంకి వెళ్ళిపోయి చిన్నగా కునుకు తీశాడు, పడుకున్నాడు. ఆయన ఎప్పుడైతే చిన్నగా ఇలా పడుకున్నాడో సముద్రంలో అలలు వచ్చి చిన్న పడవని కొడతా ఉన్నాయి. ఆ పడవ అతలాకుతలమైపోతా ఉంది. ఆ పడవలో ఉంటున్న వారందరూ కూడా బెంబేలెత్తిపోతా ఉన్నారు. అమ్మ మా బ్రతికైపోయింది, అయ్య బాబాయ్ మేము చచ్చిపోతున్నాము అని చెప్పి గోల చేస్తూ ఉన్నారు. అందులో ఒకడు యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్యా మేము చచ్చిపోబోతా ఉన్నాము, మరి నీకు బెంగలేదా మా గురుండి? నువ్వేంటి కిందకు పడవ కిందకు వచ్చేసి పడుకున్నావేటి? రా పైకి రా, చూడు ఈ సముద్రం ఎంత అల్లకొల్లోలం అయిపోయిందో, ఎంత అల్లకొల్లోలం అయిపోతా ఉందో, ఒకసారి రా మా పరిస్థితి చూడు అని అంటే యేసయ్య పైకి వచ్చి చూశాడు. సముద్రంతో ఒక్క గద్దింపు. సరే ఒక మాట అన్నాడు, సముద్రమా నీవు సైలెంట్గా ఉండు, నిమ్మలంగా ఉండానని అన్నాడు. వెంటనే అంత పెద్ద అలలు వచ్చి ఆ పడవను కొడతా ఉన్న ఆ సముద్రం కాస్త ఏమైందండి? నిమ్మల పడిపోయింది. ఒక చెరువులాగా సైలెంట్గా అయిపోయింది.
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రోజున చూడండి, ఒక్క మాట ఏమండి, ఎంతో అతలాకుతలంగా ఉంటూ ఉండేటువంటి, ఎంతో హడావిడి చేస్తూ ఉండేటువంటి, ఏమండి కలతపరుస్తూ ఉండేటువంటి ఆ సముద్రాన్ని నిమ్మలపరిచినటువంటి అదే మాట ఈ రోజున ఈ యొక్క చినబోగిలి గ్రామంలో ఉంటున్న నీ గృహానికి, నీ వీధికి, నీ ఇంటి దగ్గరికి వచ్చింది యేసయ్య మాట. ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో ఎంతో అతలాకుతలముగా ఉండొచ్చు, నీ జీవితము ప్రతి సమస్యతో కలవరపడుతూ ఉండొచ్చు, కానీ యేసయ్య మాట నీ జీవితాన్ని, కలవరపడుతున్న నీ జీవితాన్ని నిమ్మలపరచగలడు. దేవునికి స్తోత్రం. అయితే జాగ్రత్తగా ఆలకించాలా. ఏం చేయాలా? యేసు ప్రభువు వారు శక్తి కలిగినోడేనండి, కానీ బలవంతంగా ఎవరి దగ్గర కూడా తన శక్తినైనా ప్రదర్శించడు. ఆయన అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను ద్వారము యొద్ద నిలుచుని ఉన్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి నేను వానితోనూ వాడు నాతో కలిసి భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆయన ఒక కండిషన్ పెట్టాడు. నేను మాట్లాడుతూ ఉన్నాను, నేను తలుపు కొడతా ఉన్నాను, నేను తలుపు దగ్గరుండి కొడతా ఉంటే ఎవరైనా సరే నా స్వరము విని, నా మాట విని తలుపు తీస్తేనే నేను లోపలికి వస్తా. ఏమంటే ఆయనకి చేత కాదా? ఆయనకి చేత కాదా? తలుపులు మూసి ఉంటుండగా లోపలికి వెళ్ళటము ఆయనకి చేత కాదా అని అంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుప్రభు వారు చనిపోయి శరీరధారిగా చనిపోయిన తర్వాత యూదులందరికీ భయపడిపోయి యేసుప్రభు వారి శిష్యులందరూ తలుపులు గెడలు వేసుకొని, తాళాలు వేసుకొని, ఒకటికి 2 తాళాలు వేసుకొని లోపల బిక్కుమంటూ ఉంటుంటే వేసిన తలుపులు వేసినట్టుగా ఉన్నాయి. ఏమంటే ఆ తలుపులు వెళ్ళి, ఆ గోడలు వెళ్ళి ఆయన లోపలికి వచ్చాడు. ఆయన తలుపులు ఆపలేకపోయాయి, గోడలు ఆపలేకపోయాయి. లోపలికి వచ్చేసి ఆ శిష్యులందరికీ కనబడి వాళ్ళతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఏమండి, ఈ కొత్త కాలనీలో నీ ద్వారం దగ్గరికి, నీ ఇంటి దగ్గరికి వచ్చి తన స్వరాన్ని వినిపిస్తా ఉన్నాడు ఈ మైక్ సిస్టమ్ ద్వారా. ఆయన మాట శక్తివంతమైనటువంటిది. మరి ఆ మాటను కానీ లోపలికి ఆహ్వానించావా? నీ జీవితంలో ఎంత కలవరపడుతున్న పరిస్థితులున్నా ఆయన నిమ్మలపరచగలడు. దేవునికి స్తోత్రం.